Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. దక్షిణ భారతాన్ని నిఫా వైరస్ మహమ్మారి మరోసారి వణికిస్తోంది. కేరళలో ఈ వైరస్ కేసులు వెలుగు చూడడంతో పొరుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. వైరస్ తమ రాష్ట్రంలోకి వ్యాపించకుండా ఉండేందుకు సరిహద్దుల వద్ద కఠినమైనటువంటి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సరిహద్దు జిల్లాలలో అత్యవసర అలర్ట్ ప్రకటించి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. కేరళతో పాటు కర్ణాటక సరిహద్దులను పంచుకునే ప్రాంతాలపైన తమిళనాడు ఆరోగ్య శాఖ గట్టి నిఘా పెట్టింది. అందమైన పర్యాటక ప్రాంతాలైన నీలగిరి, ఊటీ, కోయంబత్తూరు జిల్లాలలో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. పర్యాటకులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాలపైన అధికారులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. తమిళనాడు పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఆదేశాలతో సరిహద్దులలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేరళ సరిహద్దుల్లోని వాలామార్, ఉడుమలైపేట, నాడుఘాని, తాలూర్, చోలాడి, పట్టవాయల్ వంటి 13 కీలక అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద వైద్యారోగ్య శాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ చెక్పోస్టుల వద్ద 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. కేరళ నుండి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులు నిత్యం పనుల కోసం సరిహద్దులు దాటేటువంటి వలస కూలీలకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు విధిగా నిర్వహిస్తున్నారు. ఇక వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. జ్వరం, తీవ్రమైనటువంటి తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, వాంతులు లాంటి నిఫా ప్రాథమిక లక్షణాలు ఉన్నవారిని అధికారులు ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఐసోలేషన్కి తరలించేందుకు వీలుగా సరిహద్దుల్లోనే ప్రత్యేక అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. నీలగిరి జిల్లా కలెక్టర్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు క్లినిక్లకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. జ్వరం లేదా మెదడువాపు లక్షణాలతో వచ్చే రోగుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. వారి ట్రావెల్ హిస్టరీని నిరంతరం గమనించాలని సూచించారు. ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా వెంటనే స్టేట్ సర్వేలైన్ విభాగానికి సమాచారం అందించాలని కూడా స్పష్టం చేశారు. ఈ నిఫా వైరస్ జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం ద్వారా సోకిన వ్యక్తుల ద్వారా ఇతరులకు వేగంగా సంక్రమిస్తుంది. దీనివల్ల తీవ్రమైన జ్వరం, మెదడువాపు సంభవించి ప్రాణాంతకరంగా మారుతుంది. గతంలో కేరళలో ఈ వైరస్ సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. ఇప్పుడు మళ్ళీ కేసులు రావడంతో ప్రజలలో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెబుతుంది. కేరళ సరిహద్దు రాష్ట్రం కావడం వల్ల ముందు జాగ్రత్త చర్యగా ఈ తనిఖీలు చేపట్టినట్టుగా స్పష్టం చేసింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఆరోగ్య నియమాలు పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. పండ్లను బాగా కడిగిన తర్వాతే తినాలని, అటవీ జంతువులు దొరికిన కొరికినటువంటి పండ్లను అస్సలు ముట్టుకోవద్దని హెచ్చరించారు. సరిహద్దులలో తనిఖీలను మరింత ముమ్మరం చేసేందుకు మరికొన్ని బృందాలను కూడా పంపే యోచనలో ప్రభుత్వం ఉంది. పర్యాటక ప్రాంతాలలో రద్దీని తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కేరళ అధికారులతో సంప్రదింపులు జరుపుతుంది. రాబోయే రోజులలో ఈ నిఫా వైరస్ ముప్పును తిప్పుకొట్టేందుకు తమిళనాడు యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధమైంది.